వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది మనకి ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. ఇండియా మెట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మనకి 165 ప్రాజెక్ట్ వేకెన్సీస్ కోసం అయితే ఇన్కాయిస్ ద్వారా అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 9th October 2022. ఇవన్నీ కూడా మనకి ప్రాజెక్ట్ బేస్డ్ వేకెన్సీస్ అనమాట. ఈ ప్రాజెక్ట్ ఉన్నంత వరకు అయితే ఉంటాయి. 2026 వరకు అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. వీటిని సంవత్సరం ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ అయితే మనం ఇన్కాయిస్ ద్వారా అయితే ఫిల్ చేయాలి. ఇంకా అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి 01/2022 IMD అనమాట. దీనికి సంబంధించి మనకి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1, 2, 3 అండ్ JRF అండ్ SRF వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి పూణే, ఢిల్లీ ఆర్ ఎనీవేర్ ఇన్ ఇండియా యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ అని ఇచ్చారు. ఇక్కడ మన ప్రాజెక్ట్స్ వచ్చేసరికి వెదర్ అండ్ క్లైమేట్ సర్వీసెస్, గ్రామీణ కృషి మౌసం సేవ ఏదైతే ఉందో మనకి దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు. ఇంకోటి ఏమో ఫోర్కాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అప్గ్రేడేషన్ ఆఫ్ హైడ్రో మెట్రలాజికల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్లో అయితే వీళ్ళని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. టోటల్ 165 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి ప్రాజెక్ట్ సైంటిస్ట్కి సంబంధించి 56,000 నుంచి 78,000 వరకు కన్సాలిడేటెడ్ పే అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా జూనియర్ రీసెర్చ్ ఫెలో అండ్ సీనియర్ రీసెర్చ్ ఫెలోస్కి అప్ టు 35,000 వరకు పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా JRF, SRFకి సంబంధించి 28 years అప్పర్ ఏజ్ లిమిట్ అంటే యాజ్ ఆన్ 9th October 2022 అయితే ఇచ్చారు. ఇంకా ప్రాజెక్ట్ సైంటిస్ట్కి సంబంధించి 35 to 45 years దాకా అయితే అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఉన్నది. దీనికి సంబంధించి మనకి ఎక్స్పీరియన్స్ కొన్ని వేకెన్సీస్కి ఉన్నది, కొన్ని వేకెన్సీస్కి అయితే ఎక్స్పీరియన్స్ అడగడం లేదు. BE, BTech ఇంకా కూడా MSc ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ రెలవెంట్ బ్రాంచ్ డిసిప్లిన్ అయితే అడగడం జరుగుతున్నది. దీనికి ఎగ్జామ్ అయితే ఏం లేదు, కేవలం ఇంటర్వ్యూ అండ్ మెరిట్ బేస్డ్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనమాట. ఇది ఇన్కాయిస్. దీనికి సంబంధించినటువంటి 01/2022 IMD అనమాట. ఇక్కడ మన ఎగ్జిస్టెడ్ యూజర్ అయితే ఈమెయిల్ ID, పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా ఇచ్చి లాగిన్ అవ్వాలి. ఇంకా మన న్యూ యూజర్ అయితే కనుక ఇక్కడ న్యూ యూజర్ అయితే తీసుకోవాలి. ఇక్కడ న్యూ యూజర్ క్లిక్ చేస్తే మనకి ఇలాగైతే ఫామ్ వచ్చింది. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ టైటిల్ అన్నారు, ఇక్కడ మిస్టరా, మిస్సెస్ అదైతే మన శాలిటేషన్ అయితే ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి యాజ్ పర్ యువర్ మెట్రికులేషన్ ఆర్ సెకండరీ ఎగ్జామినేషన్ ప్రకారం ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. మీ యొక్క ఫుల్ నేమ్, ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ ఇయర్ ఫస్ట్, తర్వాత మంత్, తర్వాత డే అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ID అయితే ఇవ్వాలి యాక్టివ్గా ఉన్నది. ఇంకా పాస్వర్డ్ అయితే ఇక్కడ మీరు జనరేట్ అయితే చేసుకోవాలి. 6 to 20 క్యారెక్టర్స్ మధ్య ఒక లోయర్ కేసు, ఒక అప్పర్ కేసు, ఇంకా నెంబర్స్ ఇక్కడ ఇచ్చినటువంటి ఒక స్పెషల్ క్యారెక్టర్స్ ఏదో ఒకటి దాంతో మనకి 6 to 20 క్యారెక్టర్స్ మధ్య అయితే మనం పాస్వర్డ్ జనరేట్ చేసుకొని సేమ్ పాస్వర్డ్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసి ఇక్కడ రిజిస్టర్ అయితే అవ్వాలి. నెక్స్ట్ అయితే ఇలాగా ఫామ్ అయితే వచ్చింది మనకి. యాక్టివేట్ యువర్ అకౌంట్ బిఫోర్ లాగిన్ వయా యాక్టివేషన్ లింక్ సెండ్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ IDకి అయితే మనకి యాక్టివేషన్ లింక్ అయితే వచ్చింది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మనం యాక్టివేట్ చేసుకొని అయితే మనం లాగిన్ అయ్యి రిమైనింగ్ అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫిల్ చేసుకోవాలి. అది మనకి ఒక ఫ్రెండ్స్ మనకి యాక్టివేషన్ లింక్తో పాటు ఈమెయిల్ IDకి ఒక యాక్టివేషన్ కోడ్ కూడా వచ్చింది. ఆ కోడ్ ఇవ్వడం ద్వారా మనం యాక్టివేట్ చేసుకొని ఇక్కడ లాగిన్ అంటే ఈమెయిల్ ID అండ్ పాస్వర్డ్ మనం ఇందాక ఏదైతే జనరేట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్తో పాటు క్యాప్చా ఇచ్చి అయితే మనం లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడ మనం ఇలాగైతే లాగిన్ అయ్యాము. ఇక్కడ మనకి డాష్ బోర్డ్ అయితే వచ్చింది మన నేమ్తో. ఇక్కడ మనకి బేసిక్ డీటెయిల్స్, ఇంకా ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఇంకా ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ఇంకా ఇక్కడ ప్రొఫెషనల్ డీటెయిల్స్, ఇంకా ఇక్కడ అదర్ డీటెయిల్స్, ఇంకా అప్లోడ్స్, ప్రివ్యూ, అప్లై అయితే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అప్లికేషన్ ఇది ప్రాసెస్. ఇక్కడైతే మీ ఫుల్ నేమ్ అయితే ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మనం అక్కడ ఆటోమేటిక్గా
వచ్చింది ఇచ్చాం కాబట్టి ఇక్కడైతే మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇవ్వాలి. మ్యారీడ్ అయితే స్పౌజ్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ అదైతే ఇవ్వాలి. హస్బెండ్స్ నేమ్ వెదర్ బిలాంగ్స్ టు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. ఇక్కడ మెరిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా సింగిల్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా ఇక్కడ జెండర్ మేల్ ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మెరిటల్ స్టేటస్ సింగిల్ అది. నెక్స్ట్ రిలీజియన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ అయితే మనం ఇవ్వాలి. ఇంకా ఇక్కడ వెదర్ బిలాంగ్స్ టు మీ యొక్క కేటగిరీ జనరలా ఓబీసీను అది ఇది అడుగుతున్నారు. ఇంకా ఇక్కడ ఎస్సీ ఎస్టీ అవి ఇచ్చినట్టయితే కనుక ఇక్కడ డాక్యుమెంటరీ ప్రూఫ్ టు బి ఎంక్లోజ్ ఇన్ కేస్ ఆఫ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి సంబంధించి మనం ఆ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఇస్తామని ఎస్ అయితే పెట్టాలి. అది జనరల్ అయితే కనుక అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడైతే అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క అడ్రస్లో మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారో. ఇంకా ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే కనుక ఇది టిక్ ఆన్ చేస్తే కిందకి వచ్చేస్తుంది. ఒకవేళ డిఫరెంట్ అయితే ఇవన్నీ కూడాను ఫిల్ చేయాలి. ఇంకా ఇక్కడ మనకి నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో మీ అడ్రస్కి అదైతే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా ఇక్కడ టెలిఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే ఇవ్వాలి, అదర్వైజ్ అవసరం లేదు. ఇక్కడైతే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చి సేవ్ అని కంటిన్యూ అనాలి. నెక్స్ట్ ఇట్లా అయితే వస్తున్నది మనకి. ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా వస్తున్నది. మనం ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ అనొచ్చు. నెక్స్ట్ అన్నాం. మనకి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి అయితే వచ్చాం. మనకు సంబంధించినటువంటి యూనివర్సిటీ నేమ్స్ అవి లేకపోతే కనుక మన అదర్స్ అనేది తీసుకోమని చెప్తున్నారు. ఇక్కడైతే మనకి మొదట 10th క్లాస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్సీనా 10th క్లాస్, దానికి సంబంధించిన ఇయర్ ఆఫ్ పాసింగ్, బోర్డు, ఇంకా సబ్జెక్ట్స్ మ్యాథ్స్ సైన్స్ అలాగైతే ఇవ్వాలి. ఇక్కడ క్లాస్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పర్సంటేజ్ ఏదైతే ఉందో అదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి పీడిఎఫ్లో. అట్లాగే ఇక్కడ ఇంటర్మీడియట్, ఇంకా కూడా డిగ్రీ, ఇంకా కూడాను పీజీ సంబంధించినటువంటి పూర్తి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చి అవన్నిటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాము. ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇక్కడ మనం ఎంప్లాయీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఫ్రమ్ 1 to ఎప్పటి నుంచి ఎంతవరకు, ఏ ఎడ్యుకేషన్లో ఎటువంటి జాబ్ ప్రొఫైల్తో మనం వర్క్ చేసాము, పే స్కేల్, దానికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే మనం అప్లోడ్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ అనాలి, లేకపోతే స్కిప్ అనొచ్చు. మనం స్కిప్ చేసాము. నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాము. ఇక్కడ మనం ప్రొఫెషనల్ డీటెయిల్స్కి అయితే వచ్చాము. నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అడుగుతున్నారు. ఇక్కడ ఫ్రమ్ 1 to ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నాం ఆ డీటెయిల్స్ అడుగుతున్నారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వాలి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం అదర్ డీటెయిల్స్కి అయితే వచ్చాం. డీటెయిల్స్ ఆఫ్ రీసెర్చ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ ఉంటే కనుక రీసెర్చ్ వర్క్ సంబంధించినటువంటి స్పెషలైజేషన్ ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ కంప్లీట్గా ఇవ్వాలి, లేకపోతే కనుక స్కిప్ చేయొచ్చు మనం. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ అప్లోడ్స్కి అయితే వచ్చాము. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం అప్లోడ్స్కి వచ్చాము. ఇక్కడ ఫోటోగ్రాఫ్ మనం అప్ టు 10 to 100 KB మధ్య మనం అప్లోడ్ అయితే చేయాలి. వేరే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం అప్ టు 500 KB వరకు మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ అయితే ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, ఇంకా ఇక్కడ 10th క్లాస్ ప్రూఫ్ అనమాట అదైతే అప్లోడ్ చేయాలి. ఈ సిగ్నేచర్ ఫోటోగ్రాఫ్ అనేది కంపల్సరీ ఫీల్డ్స్. ఈ రెండు మనం అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ అని కంటిన్యూ అయితే అనాలి. మన ఫోటో సిగ్నేచర్ వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ మనం నెక్స్ట్ అనాలి. నెక్స్ట్ అంటే మన ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. కావాలంటే ఇక్కడ ఎడిట్ బటన్ ఉంది, ఎడిట్ ద్వారా మనం ఏదైనా ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ అన్నాము. నెక్స్ట్ అంటే మనకి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో దానికైతే మనం అప్లై ఆన్లైన్ అనాలి. ఇక్కడ మన ప్రాజెక్ట్ సైంటిస్ట్ 3, 2, 1 ఇవన్నీ ఉన్నాయి. అలా కాకుండా కింద మనకి టోటల్గా మనకి దాదాపుగా 33 డిఫరెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి దేనికైతే ఎలిజిబిలిటీ ఉన్నదో దానికైతే మనం ఇక్కడ అప్లై ఆన్లైన్ అనాలి. అప్లై ఆన్లైన్ అంటే ఇలాగైతే వస్తుంది. ప్లీజ్ కంప్లీట్ ఆల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫర్ ద సెలెక్టెడ్ పోస్ట్ అని అడుగుతున్నది.
దానికి సంబంధించినటువంటి మన కంప్లీట్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవ్వకపోతే ఇలాగైతే వస్తుంది. అదర్వైజ్ అయితే కనుక అప్లై అంటే సరిపోతుంది. ఫీజు లేదు, దీనికి ఎగ్జామ్ కూడా లేదు. దీనికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్.